వెల్కమ్ టు సాయి కలెక్షన్. సాయి కలెక్షన్స్కి స్వాగతము. ఈరోజు నేను మీ ముందుకి మంచి లెనిన్ శారీస్ తీసుకొని వచ్చేసానండి. ఈ లెనిన్ శారీస్ అనేది మనకి సీజన్తో పని లేకుండా ఏ సీజన్లో అయినా కానీ మనం వేర్ చేసేదానికి చాలా లైట్గా, చాలా సాఫ్ట్గా, చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. అండ్ ఇప్పుడు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీ అయితే మాత్రం మనకి మంచి పిస్తా గ్రీన్ కలర్కి పింక్ కలర్ లోటస్ ఇచ్చేసారండి బ్రష్ స్ట్రోక్ పెయింటింగ్తో. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్తో రిబ్బన్ బార్డర్స్ అనేది షోల్డర్ కింద పార్ట్ రెండింటికి అలాగే ప్రొవైడ్ చేశారనమాట. చాలా సింప్లీగా, చాలా నైస్గా ఉంది కదండి. అండ్ ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మనం పళ్ళు పార్ట్ అనమాట. సో పళ్ళులో వచ్చేసి మనకి బిగ్ లోటస్ ఫ్లవర్స్ ఒక 2 బర్డ్స్ అనేది ప్రొవైడ్ చేసేసారు పెయింటింగ్తో. అండ్ శారీ ఓవరాల్ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చేసారు ఇంటర్నల్గా. సో ఈ వర్క్ అనేది మనకి శారీకి ఒక దగ్గర తక్కువ, ఒక దగ్గర ఎక్కువ అని కాకుండా శారీ ఓవరాల్ అంతా కూడా ఇచ్చేసారు. ఈవెన్ బ్లౌజ్కి కూడా ఇచ్చేసారనమాట. అండ్ ఇప్పుడు చూసిన ఈ పార్ట్ అంతా మనం బ్లౌజ్ అనమాట. ఎంబ్రాయిడరీ వర్క్తో పాటు మనకి చిన్న లోటస్ పళ్ళులో ఏదైతే ఇచ్చారో లోటస్ అట్లాంటి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది ప్రొవైడ్ చేసేసారు బ్లౌజ్కి. చాలా సింప్లీగా, చాలా నైస్గా ఉంది కదండి. అండ్ ఈ శారీ వేర్ చేస్తే ఒక డిఫరెంట్ లుక్ అనేది, ఒక ఎలిగెంట్ లుక్ అనేది డెఫినెట్గా వచ్చేస్తుంది అనమాట. అండ్ కంఫర్ట్గా ఉంటుంది బికాస్ ఆఫ్ లైట్ వెయిట్ అండ్ స్మూత్నెస్, మెత్తగా ఉంటుందన్నమాట శారీ. సో నచ్చితే వెంటనే ఈ శారీని గ్రాప్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీ అయితే మాత్రం మనకి మంచి ఎల్లో కలర్ అనమాట. ఈ ఎల్లో కలర్కి మనకి షోల్డర్ బార్డర్ కడ్డీ వచ్చేసి కాపర్ కలర్తో ఇచ్చేసారు. కింద వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ విత్ ఎంబ్రాయిడరీ పికాక్స్తో అండ్ కడ్డీ బార్డర్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్తో ప్రొవైడ్ చేసేసారు. గంగా జమున లాగా వచ్చేసింది అనమాట బార్డర్స్, కడ్డీ బార్డర్స్ అనేది. అండ్ చూస్తున్నారు కదండి, పీకాక్ డిజైన్ కూడా చాలా నీట్గా ఇచ్చేసారనమాట. ఎంబ్రాయిడరీ వర్క్తో ఏ కలర్కి ఆ కలర్కి స్పెసిఫిక్గా తెలిసేలాగా నీట్గా ఇచ్చారనమాట. డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది. అండ్ శారీ ఓవరాల్ అంతా కూడా మనకు ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది ఇచ్చేసి ఉంటారు. పళ్ళు దగ్గరికి వస్తే మాత్రం మనకి పీకాక్స్ కూడా ఎక్స్ట్రా యాడ్ అయినాయి అనమాట శారీ బాడీ అంతా. అండ్ పళ్ళు వచ్చేసి మనకి చిక్ పళ్ళు వచ్చేసి టాజల్స్ అనేది ఇచ్చేసారు అనమాట. అండ్ బ్లౌజ్కి వస్తే మాత్రం రన్నింగ్ వచ్చేస్తుంది విత్ చిన్న ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్తో. చాలా బాగుంటుంది కదండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా పబ్లిక్లోకి బాగా మూవ్ అవుతుంది అనమాట. సో మంచి ఎల్లోకి అరిటాకు గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ వచ్చి. అండ్ ఈ శారీకి ఫ్యాబ్రిక్ వస్తే మాత్రం లెనిన్లో వచ్చేసి మధ్యలో చెక్స్ లాగా కూడా ఉందండి స్లైట్గా. మీకు స్క్రీన్లో తెలుస్తుందో లేదో నేను చెప్తున్నాను. అండ్ ఇప్పుడు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి మనకి మంచి బ్లూ, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్తో వచ్చేసిందండి. శారీ ఓవరాల్ బాడీ అంతా వచ్చేసి మనకి వైట్ బేస్ మీద మ్యాంగో డిజైన్స్ అనేది శారీ అంతా రన్నింగ్ డిజైన్ ఇచ్చేసారనమాట. బార్డర్కి వచ్చేసి మనకి బాతిక్ బ్లాక్ ప్రింట్స్ లాగా వచ్చేసింది అనమాట డిజైన్ అనేది బ్లాక్ కలర్తో. అండ్ మనకి చీకు కలర్ మీద వచ్చేసింది అనమాట బార్డర్ ఇది. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే చూస్తున్నారు కదండి, చాలా మెత్తగా, సాఫ్ట్గా, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఈ సారీ అసలు మనం వేర్ చేస్తే ఎంతసేపు వేర్ చేసినా కూడాను ఒక ఇరిటేషన్ ఫీల్ అనేది అస్సలు ఉండదనమాట. చాలా అంటే చాలా లైట్గా ఉంటుంది. అండ్ ఇంత బ్యూటిఫుల్గా ఉండే ఈ శారీకి వచ్చిన పళ్ళు అనేది చూడండి ఎలాగిచ్చారు. లైన్స్ ప్లస్ మ్యాంగో డిజైన్స్, ఆరెంజ్ లైన్స్తో ఒకసారిగా ఇంక్లూడ్ అయ్యి ఒక డిఫరెంట్ లుక్ అనేది వచ్చేసింది అనమాట శారీకి. చూస్తున్నారు కదా, ఫ్యాబ్రిక్ అనేది కూడా ఎట్లా ఉంది అనేది మీకు కొంచెం క్లోజప్ కూడా చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట. సో శారీలో ఉండే డిజైన్కి దగ్గరగా ఉండేటట్టుగా మనకి బ్లౌజ్ అనేది ఇచ్చేసారనమాట. సో ఈ శారీకి ఈ బ్లౌజ్ అనేది మనం వేర్ చేసినా చేయకపోయినా బ్లాక్ ఉన్న కాంట్రాస్ట్గా ఇంకే శారీ ఏ బ్లౌజ్ అయినా కూడా పేరప్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి మనకి లెనిన్లోనే డిజిటల్ ప్రింట్ 3D వస్తుందన్నమాట. శారీ ఓవరాల్ అంతా మనకి ఇంటర్నల్గా ఒక మార్బుల్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసేసారండి. ఫ్లవర్స్కి వచ్చేసి గ్రీన్ అట్లా మల్టీ కలర్స్తో మనకి పెద్ద డిజిటల్ ఫ్లవర్స్ అనేది ప్రొవైడ్ చేసేసారు. శారీ అంతా అక్కడక్కడ స్కేట్ చేస్తున్నట్టుగా అనమాట. కానీ పళ్ళు విషయానికి వస్తే మాత్రం ఒక బిగ్ ఫ్లవర్స్, ఇప్పుడు మన శారీలో ఏ ఫ్లవర్స్ అయితే ఉన్నాయో ఆ ఫ్లవర్స్తో ఒక బిగ్ సైజ్ ఫ్లవర్స్గా మనకి పళ్ళు అనేది ఇచ్చేసారు.
సో చూస్తున్నారు కదండి. మనం ఇప్పటిదాకా చూసిన శారీస్ ఒక్కొక్క శారీ ఒక్కొక్క వేరియేషన్‌లో ఉంది. బట్ అన్ని శారీస్ వచ్చేసి మనకి లెనిన్‌లోనే వచ్చేసినాయనమాట. సో ఇది వచ్చేసి మనకి 3D వచ్చింది. అండ్ దీనికి ముందరది వచ్చేసి మనకి ఆహ్, ఓవరాల్ డిజైన్‌తో వచ్చేసింది. ఒకటి మనకి ఎంబ్రాయిడరీలో వచ్చేసింది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బోర్డర్‌లో అట్లా వచ్చేసింది. ఒక్కొక్క శారీ ఒక్కొక్క స్టైల్ వేరియేషన్‌తో వచ్చేసిందనమాట. అండ్ చెప్పాను కదండీ! ఇందాక బిగ్ ఫ్లవర్స్ వస్తుంది మనకి పళ్ళులో అని చెప్పేసి. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట ఈ శారీకి. సో, శారీ బేస్ కలర్ వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ ఇండిగో బ్లూ, సారీ, ఇట్స్ ఎ టైప్ ఆఫ్ బ్లూ. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట. మార్బుల్ డిజైన్‌తో ఇచ్చేసారు ఇంటర్నల్‌గా ఫ్లవర్స్‌ని అనేది మిస్ చేసేసి. సో, బావుంది కదండీ! చెప్పాను కదా! ఏ శారీ స్టైల్ ఆ శారీకి అనేది ఒక డిఫరెంట్ ఎలిగెంట్ లుక్ అనేది మనకి ఇచ్చేస్తుందనమాట. నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదామా? అండ్ ఇప్పుడు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి మనకి మంచి లావెండర్ కలర్. దీన్ని పర్పుల్ కలర్‌కి కొంచెం దగ్గరగా ఉంటుందనమాట. శారీ ఓవరాల్ అంతా వచ్చేసి మనకి కుచ్చుల దాకా అదంతా కొంచెం ప్లెయిన్ వచ్చేసి కింద వచ్చేసి మనకి ఒక స్వాన్ డిజైన్ అనేది, ఒక హంస డిజైన్ అనేది మనకి కలంకారీ స్టైల్‌లో ఇచ్చేసారు. చాలా అంటే చాలా బావుంటుందండి. చాలా డీసెంట్ అండ్ ట్రెడిషనల్ లుక్ ఇచ్చేస్తుందనమాట. పైన కింద మనకి గోల్డ్ బార్డర్ అనేది, రిబ్బన్ బార్డర్ అనేది ఇచ్చేసున్నారనమాట. సో, ఈ శారీకి వచ్చేసి ఇంకొక హైలైట్ ఏంటి అనంటే మనకి ఆఫ్టర్ కుచ్చుల దగ్గర నుంచి, ఫ్రిల్స్ దగ్గర నుంచి ఒక చిన్న క్రీపర్ కలంకారీ డిజైన్ అనేది స్టార్ట్ అయ్యి మనకి పళ్ళు దగ్గరికి వచ్చేవాడికి ఆల్ ఓవర్ అంతా ఫిల్ అయిపోతుందన్నమాట. ఫైనల్‌గా పళ్ళు ఎండింగ్‌కి వచ్చేవాడికి 2 స్వాన్స్‌తో ఎండ్ అయిపోతుందన్నమాట. సో, మంచి ట్రెడిషనల్ కలంకారీ డిజైన్స్ నచ్చేవాళ్ళు ఈ శారీని అస్సలు మిస్ చేసుకోరు. అండ్ ఇంకా ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఆల్ ఓవర్ ఫుల్ కలంకారీ డిజైన్‌తో ఫిల్అప్ అయిపోయిన బ్లౌజ్ పార్ట్ అనమాట. సో, చాలా బాగుంది కదండీ! శారీ అంతా కొంచెం ప్లెయిన్‌గా డీసెంట్‌గా వచ్చిన దానికి ఆ బ్లౌజ్ అనేది కూడా చాలా చక్కగా సూట్ అయిందనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.